హాయ్ హలో నమస్తే. ఈరోజు తిరుపతి స్టైల్లో సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి మీకు ఇష్టం. అండ్ పప్పు రైస్ కలిపి ఉడికించుకోవాలి. చింతగుజ్జులో కొంచెం బెల్లం, కొంచెం సాంబార్ పౌడర్ అండ్ కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ తాలింపు ప్రిపేర్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ వెజిటేబుల్స్ వేసేసుకొని లాస్ట్లో ఉడికించుకున్న అన్నాన్ని కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటోస్, చింతగుజ్జు వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటిని ఒకసారి ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చిన రైస్ని మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ కొంచెం గీ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. తిన్న ప్రతి ఒక్కళ్ళు ఆహా అనాల్సిందే.